యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ పోటెత్తింది. వేసవి సెలవుల చివరి ఆదివారం కావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయి సందడిగా మారింది. ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 1 గంట వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉండాల్సి వచ్చింది. శ్రీ స్వామివారి అభిషేకం, అర్చన, నిత్య కళ్యాణం, సుదర్శన నరసింహ హోమాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విష్ణు పుష్కరిణి, బస్టాండ్ పరిసరాలు, కళ్యాణకట్ట, ప్రసాదాల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. కొండపైకి వాహనాల రద్దీ పెరగడంతో పార్కింగ్ సమస్య తలెత్తి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వైకుంఠ ద్వారం, టోల్గేట్ ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు సుమారు 50,000 నుంచి 1,00,000 మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటున్నారని అధికారులు తెలిపారు. ఆలయ ఈవో భవానీ శంకర్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.